పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించునుగాక. నిన్నటి దినాన ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం చదువుకున్నాం. బబులోను రాజైన నెబుకద్రెజరు యోధా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యాను యోధా ప్రధానులను, శిల్పికారులను, కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనునకు తీసుకొని పోయిన తరువాత యెహోవా నాకు చూపగా, యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లను నాకు కనబడెను. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను. రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లుండెను. అవి తినశక్యము కానంతగా జబ్బువి. యెహోవా, ఇర్మియా, నీకేమి కనబడుచున్నదని నన్ను అడగగా, నేను అంజూరపు పండ్లు కనబడుచున్నవని, మంచివి మిక్కిలి మంచివిగాను, జబ్బువి మిక్కిలి జబ్బుగాను, తినశక్యము కానంత జబ్బుగాను కనబడుచున్న వంటిని. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, వారికి మేలు కలగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టుచున్నాను. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టుక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లు నేను వారి దేవుడు నగునట్లును, నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికిచ్చెదను. మరియు యోధా రాజైన సిద్కియాను అతని ప్రధానులను, దేశంలో శేషించిన వారిని, ఐగుప్తు దేశమున నివసించు వారిని మిక్కిలి జబ్బువైనందున తినశక్యము కాని ఆ జబ్బు అంజూరపు పండ్ల వలె ఉండజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు వారు ఇటు అటు చెదరగొట్టబడుటకై భూరాజ్యములన్నిటిలోనూ నేను వారిని తోలివేయి స్థలములన్నిటిలోనూ వారిని భీతికరముగాను, నిందాస్పదముగాను, సామెతగాను, అపహాస్యముగాను, శాపాస్పదముగాను ఉండజేసేదను. నేను వారికి వారి పితరులకును ఇచ్చిన దేశంలో ఉండకుండా వారు పాడైపో వరకు నేను ఖడ్గమును, క్షేమమును, తెగులును వారిలోకి పంపించేదను. ఇంతటితో ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమేన్.